హెన్రీ రాయ్స్ 1863 మార్చి 27న ఇంగ్లాండ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. కుటుంబం వీధిన పడింది. అప్పుడు రాయ్స్ వయసు 4 సంవత్సరాలు. 9 ఏళ్లకే తండ్రి చనిపోయాడు. దీంతో రాయ్స్ పేపర్ బాయ్గా మారాడు. తల్లి పని మనిషి అయింది. రాయ్స్ జీవితం దుర్భరంగా సాగుతోంది. రాయ్స్ అత్త తనను ఓ రైల్వే కంపెనీలో అప్రెంటిస్గా చేర్చింది. అక్కడ లెక్కలు, వడ్రంగి పనితో పాటు తనకిష్టమైన మెకానిక్ వర్క్ని నేర్చుకున్నాడు. విపరీతంగా పుస్తకాలు చదివాడు. అలా 3 ఏళ్లు సాగింది. 21 ఏళ్లకి మ్యాక్సిమ్ వెస్టర్న్ అనే కంపెనీలో ఇంజనీర్గా చేరాడు. కానీ కొంతకాలానికి అది మూతపడింది. అప్పుడు రాయ్స్ మరో కంపెనీ వైపు చూడలేదు. స్నేహితుడితో కలిసి FH రాయ్స్ అనే కంపెనీ పెట్టాడు. కుట్టు మిషన్లు, ఎలక్ట్రిక్ వస్తువులకి రిపేర్లు చేయడం మొదలుపెట్టారు. కానీ లాభాలు రాలేదు. రాయ్స్ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అప్పుడప్పుడే ఎలక్ట్రిక్ వస్తువుల వాడకం పెరుగుతోంది. రాయ్స్ అది గమనించాడు. ఆర్క్ ల్యాంపులు, బల్బ్ హోల్డర్లు, ఎలక్ట్రిక్ డోర్ బెల్ లాంటి వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టాడు. రాయ్స్ దశ తిరిగింది. 90వ దశకం వచ్చేసరికి కంపెనీ లాభాల్లోకి వచ్చింది. కానీ 1901లో బ్రిటిష్ మార్కెట్లోకి అమెరికా, జర్మన్ కంపెనీలు వచ్చి పడ్డాయి. పోటీ పెరిగింది. రాయ్స్ కంపెనీ మళ్లీ నష్టాల్లోకి కూరుకుపోయింది. అతను మానసికంగా కృంగిపోయాడు. ఇంటికే పరిమితమయ్యాడు. అప్పుడు ఓ డాక్టర్ ఇచ్చిన సలహా ఆయన జీవితాన్నే మార్చేసింది. నువ్వు ప్రయాణాలు హాయిగా చేయాలంటే ఓ కారు కొనుక్కో. ఆ డాక్టర్ ఇచ్చిన సలహా ఇదే. డెకోవెల్లా కారు కొన్నాడు. అయితే ఆ కారు విపరీతమైన శబ్దం చేస్తోంది. బ్రేకులు సరిగా లేవు. ఇంజన్ హీట్ ఎక్కుతోంది. అప్పుడు రాయ్స్కి ఒక ఐడియా వచ్చింది. కారుని రీడిజైన్ చేశాడు. అది ఒరిజినల్ కారు కన్నా బాగుంది. అతనికి నమ్మకం కలిగింది. కారు తయారు చేయటం మొదలుపెట్టాడు. రాయ్స్ తయారు చేసిన కారు టెస్ట్ డ్రైవ్ 1904 ఏప్రిల్ 1న జరిగింది. అదే ఊపులో మరో 2 కార్లు తయారు చేశాడు. కానీ అవి విడుదల కాలేదు. ఆ కార్లను ఎగ్జిబిషన్లో పెట్టాడు. ఆ ఎగ్జిబిషన్కు చార్లెస్ రోల్స్ వచ్చాడు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. చార్లెస్ రోల్స్ పుట్టుకతో ధనవంతుడు, మెకానికల్ ఇంజనీర్. అప్లైడ్ సైన్స్ చదివి అప్పటికే ఇంజిన్లు తయారు చేస్తున్నాడు. బ్రిటన్లో కార్ డీలర్షిప్ కూడా స్టార్ట్ చేసిన మొదటి వ్యక్తి రోల్సే. ఓ లగ్జరీ బ్రిటిష్ కారు తయారు చేయాలన్న ధ్యేయంతో రోల్స్ తిరుగుతున్నాడు. ఇప్పుడు రాయ్స్ లాంటి గొప్ప ఇంజనీర్ దొరికాడు. సో రోల్స్ ఇంజన్లు తయారు చేస్తాడు, రాయ్స్ కారు డిజైన్ చేస్తాడు. ఒప్పందం కుదిరింది. జాయింట్ వెంచర్ స్టార్ట్ అయింది. కంపెనీ పేరు రోల్స్ రాయ్స్. 1906 మార్చిలో రోల్స్ రాయ్స్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ అయింది. 10, 15, 20, 30 హార్స్ పవర్ ఉన్న 4 రోల్స్ రాయ్స్ కార్లు రెడీ అయ్యాయి. ఆ కార్లు ILF మెన్ టూరిస్ట్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీస్లో పాల్గొన్నాయి. అప్పటిదాకా ఉన్న స్పీడ్ కార్స్ ని అవి బ్రేక్ చేశాడు. రోల్స్ రాయ్స్ పేరు మారుమోగిపోయింది. 1906 ఇయర్ ఎండ్ లో 40 and 50 హార్స్ పవర్ తో 6 సిలిండర్స్ తో ఒక కొత్త మోడల్ ను రిలీజ్ చేసింది రోల్స్ రాయ్స్. అలాంటి కారును ప్రపంచం ఎప్పుడూ చూడలేదు. దాని పేరు సిల్వర్ ఘోస్ట్. టెస్ట్ డ్రైవ్ మొదలైంది. 24,000 కిలోమీటర్లు విజయవంతంగా ప్రయాణించింది. సిల్వర్ ఘోస్ట్ వరల్డ్ బెస్ట్ కారుగా మారిపోయింది. 1907 నాటికే రోల్స్ రాయ్స్ అంటే కారు కాదు, స్టేటస్ సింబల్ అని అందరికీ అర్థమైపోయింది. సరిగ్గా 3 సంవత్సరాల తరువాత ఓ విషాద ఘటన జరిగింది. జూలై 12, 1910 చార్లెస్ రోల్స్ డ్రైవ్ చేస్తున్న విమానం కుప్పకూలింది. 32 ఏళ్లకే చార్లీ ప్రాణాలు కోల్పోయాడు. బ్రిటన్లో విమాన ప్రమాదంలో చనిపోయిన మొదటి వ్యక్తి చార్లీయే. స్నేహితుడు హఠాత్తుగా చనిపోయేసరికి రాయ్స్కి ఏమీ అర్థం కాలేదు. అయితే స్నేహితుడు చనిపోయిన మరుసటి సంవత్సరమే అంటే 1911లో రాయ్స్ ఆరోగ్యము క్షీణించింది. డాక్టర్లు తనకు పేగు క్యాన్సర్ అని చెప్పారు. ఆపరేషన్ చేశారు. అయినా రాయ్స్ 3 నెలల కన్నా ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు తేల్చి చెప్పారు. రాయ్స్ బెడ్ పై ఉన్నాడు, కానీ అతను చావు గురించి పట్టించుకోలేదు. సిల్వర్ ఘోస్ట్కి మెరుగులు దిద్దాలని ఆలోచిస్తున్నాడు. 3 నెలలు గడిచాయి. అనూహ్యంగా రోయ్స్ కోలుకున్నాడు. మళ్లీ పని ప్రారంభించాడు. సస్పెన్షన్ను డెవలప్ చేశాడు. వీల్ని పటిష్టంగా తయారు చేశాడు. గ్రౌండ్ క్లియరెన్స్ను పెంచాడు. సొంతంగా ఓ మస్కట్ను డిజైన్ చేసి కారు బ్యానెట్ పై అమర్చాడు. అదే రోల్స్ రాయ్స్ సింబల్. ఈ శిల్పం రోల్స్ రాయ్స్కి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. 1913 నాటికి రోల్స్ రాయ్స్ లాభాలు 90,000 పౌండ్లను దాటాయి. అప్పుడే ఓ ప్రమాదం ముంచుకొచ్చింది. 1914లో యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. కంపెనీ నష్టాల్లో పడింది. ఉద్యోగుల్ని తొలగించారు. ఆ కష్టకాలంలో యుద్ధానికి అవసరమైన కార్లను తయారు చేయడం మొదలుపెట్టింది. సిల్వర్ ఘోస్ట్ కారును ఆర్మీ కారుగా మార్చింది. తన స్నేహితుడు తయారు చేసిన ఇంజన్కు కొన్ని మార్పులు చేసి PV-12 అనే మోడల్ని విడుదల చేశాడు రాయ్స్. RR అనే కంపెనీ లోగో పెట్టాడు.
తన స్నేహితుడి పేరు ముందు పెట్టి రోల్స్ రాయిస్ అని నామకరణం చేశాడు. ఆ రోజుల్లోనే రోల్స్ రాయిస్ లక్షల కోట్ల వ్యాపారం చేసింది. రోల్స్ కుటుంబ సభ్యులు ఎవరు కంపెనీలో లేకపోయినా ఆ కుటుంబానికి వాటా ఇచ్చేవాడు రాయిస్. అది వారిద్దరి స్నేహబంధానికి నిదర్శనం. 1915లో తమ మొదటి ఇంజన్ ఈగల్ను ప్రారంభించింది రోల్స్ రాయిస్. ఇది మొట్టమొదటి అధునాతన విమానం. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన విమానంగా రికార్డు సృష్టించింది. 1916లో చిన్న ఇంజన్ ఫల్కన్ ఇంజన్ను తయారు చేసింది రోల్స్ రాయిస్. 1918లో రోల్స్ రాయిస్ కండూర్ ఇంజన్ను తెచ్చింది. ఇది లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్కు ఉపయోగపడే ఇంజన్. ఈ మిషన్ యుద్ధ విమానాలకు ఆయువు పట్టుగా మారింది. 1925 నాటికి బెంట్లీ, డైమ్లర్, కార్డ్లాక్ వంటి బ్రాండ్ల కారణంగా పోటీ పెరిగిపోయింది. ఆ పోటీలో నిలబడాలి అంటే ఫోర్డ్ కార్ అవసరమని రోల్స్ రాయిస్ భావించింది. సిల్వర్ ఘోస్ట్ స్థానంలో కొత్త ఫాంటమ్ను రంగంలోకి దింపారు. 4 వీల్ బ్రేక్స్తో వచ్చిన ఫాంటమ్ సూపర్ సక్సెస్. రోల్స్ రాయిస్ను లగ్జరీ కార్ల మార్కెట్లో మళ్లీ రారాజును చేసింది ఫాంటమ్. తర్వాత ఫాంటమ్ 2 కూడా వచ్చింది. అది కూడా సక్సెస్ అయింది. 1930లో బెంట్లీని రోల్స్ రాయిస్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరో ఐకానిక్ కారు బెంట్లీ 3.5ను రూపొందించింది. కానీ ఈ కారుని హెన్రీ రాయిస్ చూడలేకపోయాడు. ఏప్రిల్ 22, 1933న తన 70వ ఏట హెన్రీ రాయిస్ తుది శ్వాస విడిచారు. 1940లో గ్యాస్ టర్బన్ ఇంజన్ను తయారు చేసింది. ఆ విమానం చరిత్ర సృష్టించింది. 1987 నాటికి సముద్రయానంపై కూడా తనదైన ముద్ర వేసింది. 1990లో ఎయిరో ఇంజన్ జాయింట్ వెంచర్ BMW కలిసి వ్యాపారం మొదలుపెట్టింది. BMW ఓవైపు, రోల్స్ రాయిస్ మరోవైపు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఒక సామాన్యమైన వ్యక్తి మహాశక్తిగా ఎలా మారాడో రోల్స్ రాయిస్ స్టోరీ చెబుతుంది. బిజినెస్లో ఉండాల్సింది పార్ట్నర్లు కాదు, స్నేహితులను కూడా తెలియజెబుతుంది ఈ కథ. ఇది ఇద్దరు స్నేహితుల విజయగాథ. ఇది రోల్స్ రాయిస్ సక్సెస్ స్టోరీ.